హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి జాదవ్. ఈరోజు అయితే శనివారం అండి. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ చేసుకున్నాను, ఈవినింగ్ కూడా చేసుకుందామని అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఈవినింగ్ మనము దీపం పెట్టడం వల్ల మనకు యూజ్ ఏంటంటే శనిదేవుడికి శనివారం రోజు మనము తలస్నానం చేసి దీపం పెడితే మనకు శనిదేవుని అనుగ్రహం అయితే ఉంటుందండి. ఇంట్లో ఇంట్లో ఉన్న శని కానీ మన మీద ఉన్న శని కానీ శనివారం రోజు ఉపవాసం ఉండి తలస్నానం చేసుకొని దీపం పెట్టడం వల్ల మనకు శనిదేవుని అనుగ్రహం అయితే పొందుతాము. సో నేనైతే ఇక్కడ పూజ అయితే ఈవినింగ్ టైంలో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మనకు ఆషాఢ మాసం అయితే వచ్చేస్తుంది. జూలై 6వ తారీఖు నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు మనకు ఆషాఢ మాసంలో ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అయితే ఏవి చేసుకోరు కదా, ఇంకా అందరికీ తెలిసిందే. ఆషాఢ మాసంకి ఇంకొక పేరు కూడా ఉందండి, శూన్యమాసము. శూన్యమాసం ఎందుకు అంటారంటే ఆషాఢ మాసంలో ఎలాంటి పెళ్ళి ఫంక్షన్లు జరగవు కాబట్టి దాన్ని శూన్యమాసం కూడా అని అంటారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అత్తగారింటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, అత్తగారి మొహం చూడొద్దు, హస్బెండ్ మొహం చూడొద్దని. సో అది మొహం చూడొద్దు అనేది కాదండి, దానికి సైన్స్ ఏంటంటే జూలై ఆగస్టులో ప్రెగ్నెన్సీ కనుక కన్ఫామ్ అయితే పుట్టే పిల్లలు ఏప్రిల్ మేలో పుడతారు. సో అంత వేడికి ఎండకి పిల్లలు తట్టుకోలేరన్న ఉద్దేశంతో మనకు ఒక వన్ మంత్ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. సైన్స్ అయితే అదండి, ఎందుకంటే పుట్టే పిల్లలు అంత వేడికి తట్టుకోలేరు కదా, సో అలా పంపిస్తారు. మీకు ఇంకేమైనా విషయం తెలిస్తే నాకైతే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయం అయితే మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. పూజ విషయం కానీ ఆషాఢ మాసంలో జరిగే విషయాలు కానీ మీకేమైనా తెలిసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో గోరింటాకు కూడా పెట్టుకుంటారు కదా. సమ్మర్లో మనం చాలా వేడి ఉంటుంది కదా, ఆ హీట్ పోవడానికి మన బాడీలో నుంచి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది అని అంటారు. అది మనం ఆషాఢ మాసంలో ఒక 4 టైమ్స్ పెట్టుకోవాలంట, మంచిది. మన శరీరంలో ఉన్న వేడిని అది అబ్జర్వ్ చేసేస్తుంది గోరింటాకు. సో అందుకని ఆషాఢంలో ఎక్కువ గోరింటాకు పెట్టుకుంటారండి. వన్ రీజన్ ఇది. మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే కూడా నాకు కింద కామెంట్ చేసేయండి. పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయిందండి. వీడియో చూస్తున్నారు బట్ ఎవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరండి. వీడియోని చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. కింద కామెంట్ కూడా చేయండి. దేవుడికి అయితే నైవేద్యం పెడుతున్నాను. మనం ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం సమర్పయామి అని చెప్పి నైవేద్యం పెట్టాలి. అరటిపండు పెట్టినప్పుడు ఇలా తొక్క తీసేసి పెట్టాలండి దేవుడికి. మనము డైరెక్ట్ అరటిపండ్లు, ఫ్రూట్స్ అలా పెట్టేయొద్దు. మనం అట్లా పెట్టిన ఫలితం అనేది ఉండదంట. సో మనం ఇట్లా అరటి తొక్కలు తీసేసి పెట్టాలి. పెడితే 1 లేదంటే 3 లేదంటే 5. నేను ఇక్కడ 2 బనానా, 1 యాపిల్ అయితే పెట్టేశాను. ఈవినింగ్ టైంలో పూలు తీసుకొచ్చానండి. మార్నింగ్ పూలు దొరకలేదు, సో ఈవినింగ్ పూలతోని పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేసాను. మీరు కూడా పూజ ఎలా చేసుకుంటారో, ఇందులో ఇంకేమైనా పొరపాట్లు, తప్పులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఇంకోటి ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు గంట కొట్టొద్దంట దేవుడు ముందు. ఇంట్లో హస్బెండ్, నాన్న కానీ అలా మన బ్రదర్స్ ఉంటే ఇట్లా గంట కొట్టాలంట, కానీ మన ఆడవాళ్ళు అయితే గంట కొట్టొద్దంట. నాకు తెలిసిన ఒక పూజారి గారు చెప్పారు. సో ఎంతవరకు నిజమో ఏమో మీరు కూడా మీకు తెలిసి ఉంటే కింద అయితే కామెంట్ చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇది నాది న్యూ ఛానల్ అండి, సో సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.